ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. లక్ష్మీ నృసింహ కరావర్మణ స్తోత్రంలో ఇవాళ 23వ శ్లోకంలో ఉన్న విశేషం తెలుసుకుందాం. ఆ తర్వాత సౌందర్యలహరి స్తోత్రంలో 42వ శ్లోకంలో ప్రవేశిద్దాం. ఇంతకుముందు 41వ శ్లోకం పూర్తయింది. ఇప్పుడు 42వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా కరావలమన స్తోత్రంలో శ్లోకం. శ్రీశంకరాచార్య రచితం సతతం, శ్రీశంకరాచార్య రచితం సతతం మనుష్యః స్తోత్రం పఠేదిహతు సత్వగుణ ప్రసన్నం సద్యో విముక్తకలుషో మునివర్య గణ్యో లక్ష్మీపదముపైతి సనిర్మలాత్మ. ఈ కరావలమన స్తోత్రం చదివిన వాళ్ళు విన్నవాళ్ళు కూడా స్వామివారి అనుగ్రహం పొందుతారు అని ఈ శ్లోకానికి భావం. శ్రీశంకరాచార్య రచితం సతతం, శ్రీశంకరాచార్య రచితం సతతం మనుష్యః స్తోత్రం పఠేదిహతు సత్వగుణ ప్రసన్నం సద్యో విముక్తకలుషో మునివర్యగణ్యః లక్ష్మీపదముపైతి లక్ష్మీపదం సముపైతి సనిర్మలాత్మా. శ్రీశంకరాచార్య రచితం సతతం మనుష్యః స్తోత్రం పఠేత్ ఇహ తు సత్వగుణ ప్రసన్నం సద్యః విముక్తకలుషః మునివర్యగణ్యః లక్ష్మీపదం సముపైతి సనిర్మలాత్మా. శ్రీశంకరాచార్య విరచితం, శ్రీశంకరాచార్య విరచితం, శంకర భగవత్పాదులు రచించారు. దేన్ని? స్తోత్రం, కరావలంబన స్తోత్రం. అలాంటి ఈ స్తోత్రాన్ని సతతం ఎల్లవేళలా అవకాశం ఉన్నప్పుడల్లా ఇహ ఈ లోకంలో యహ పఠేత్ ఎవరైతే పఠిస్తారో, ఎందుకు పఠించాలి? సత్వగుణ ప్రసన్నం, సత్వగుణ ప్రసన్నం. ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకం మనలో సత్వగుణాన్ని ఉద్ధరిస్తుంది. మనకు 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం సంతోషంగా ఉండటం, రజోగుణం కోపతాపాలతో ఉండటం, తమోగుణం మూర్ఖత్వంతో అజ్ఞానంతో ఉండడం. ఉదయం పూట స్నాన సంధ్యావందనాలు చేసి అమ్మవారిని స్వామివారిని కీర్తిస్తుంటాం, స్తోత్రం చేస్తుంటాం. ఇది సత్వగుణం. మధ్యాహ్న పూట ఆకలి, భోజనం చేయాలి, ఆందోళన, ఇది రజోగుణం. సాయంకాలం ఎప్పుడెప్పుడు అయిపోతుందా, విశ్రాంతి తీసుకుందామా, అజ్ఞానం అనే నిద్రలోకి జారిపోదామా, అది తమోగుణం. ఇక్కడ ఈ స్వామివారు రచించినటువంటి కరావలంబన స్తోత్ర శ్లోకాలు మనకు సత్వగుణాన్ని పెంపొందిస్తాయి. అది ఇక్కడ విశేషం. సత్వగుణ ప్రసన్నం సద్యో విముక్తకలుషో మునివర్యగణ్యః. ఇలా ఇక్కడ ఉన్న 25 శ్లోకాలు ఎవరైతే చదువుతారో, వింటారో, వాళ్ళు సద్యః వెంటనే విముక్తకలుషః దోష పరిహారం పొందుతారు. వాడికి ఎటువంటి దోషాలు ఉండవు. పైగా వాళ్ళు ఎలా ఉంటారు? మునివర్యగణ్యః. మునులందరూ కూడా వాడను మనవాడు అని కీర్తిస్తారట. మౌనంగా ఉండేవాడు ముని, సత్వగుణ సంపన్నుడు ముని, తపశ్శక్తి సంపన్నుడు ముని. అటువంటి మునులు ఇదిగో ఈ వ్యక్తి కరావలంబన స్తోత్రం వింటున్నాడు, చదువుతున్నాడు, వీడు మనవాడు అనుకుంటారట. హే లక్ష్మీ నృసింహ, మమ కరావలంబం దేహి, నాకు కరావలంబం చేయి, నాకు చేయుతుని స్వామి. అంతేకాదు లక్ష్మీపదం ఉపైతి నిర్మలాత్మ. సహా వ్యక్తి లక్ష్మీపదం ఉపైతి నిర్మలాత్మా భవతి. నిర్మలమైన మనస్సుతో అతను ఆ శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి వైకుంఠం చేరతాడు.
ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అని శ్లోకానికి భావం. శ్రీశంకరాచార్య రచితం సతతం మనుష్య స్తోత్రం పఠేదిహతు సత్వగుణ ప్రసన్నం సద్యో విముక్తకలుషో మునివర్యగణ్య లక్ష్మీపదముపైతి లక్ష్మీపదం సముపైతి సనిర్మలాత్మ. ఇప్పుడు మనం 42వ లహరిలో ప్రవేశిస్తున్నాం. లహరి అంటే ప్రవాహం, తరంగం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయా చురణపటలం చంద్రశకలం ధనుఃక్షౌనాశీరం కిమితి ననిబధ్నాతి ధిషణాం. శిఖరిణి ఛందస్సు గుర్తుపెట్టుకుంటుండాలి. సౌందర్యలహరి, శివానందలహరి, దైవ్యపరాధ క్షమాపణ స్తోత్రం ఇలాంటివన్నీ కూడా ఆయన శిఖరిణి ఛందస్సులో రాశారు. గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్ఛురణపటలం చంద్రశకలం ధనుశ్శౌనాశీరం కిమితి ననిబధ్నాతి ధిషణాం. హే హిమగిరిసుతే, ఓ అమ్మా హైమవతీదేవి, మాణిక్యత్వం, మాణిక్యం అయ్యేటటువంటి భావం గతై పొందినటువంటి గగనమణిభి, ఆకాశంలో ఉండే మణులున్నాయి. ఏమిటి మణులు? 12 ఆదిత్యులు ఆకాశంలో మణుల్లో ప్రకాశిస్తుంటారు. వాళ్ళు నిన్ను సేవించడానికి వచ్చారు మా దగ్గరికి. అందుకనే మీ కిరీటంలో రత్నాలుగా ఏర్పడ్డారు వాళ్ళు. ఆ 12 ఆదిత్యులు కూడా 12 రత్నాలుగా మీ కిరీటం మీద భాషిస్తున్నారు. కారణం ఏంటంటే సాంద్రఘటితం, అది దట్టంగా ప్రకాశిస్తుంది. హైమం, బంగారంతో నిర్మించబడిన కిరీటం అది. తే, నీ యొక్క కిరీటం, ఆ మకుటాన్ని యహ, ఏ సాధకుడు, ఏ వ్యక్తి కీర్తయతి, కీర్తిస్తాడో, మీ యొక్క కిరీటాన్ని ఎవడైతే భావిస్తాడో 12 ఆదిత్యులతో కూడినదని సహా, అలాంటి వాడు, ఆ వ్యక్తి నీడేయ తనకు నీడనిస్తూ అన్నటువంటి ఛాయ, కాంతి చేత చురణ వ్యాపించినటువంటి శబలం, పసుపు ఎరుపు మొదలైన విచిత్ర వర్ణములు కలిగినటువంటి చంద్రశకలం, చంద్రరేఖను చూసి నానా శౌనాశీరం ఇంద్రుడి యొక్క ధనుహు ఇది ధనుస్సు అని తిషణం బుద్ధిని ననిబధ్నాతి తలంచడు. అంటే ఏమిటి? ఓ హైమవతీదేవి, రత్నధర్మాన్ని పొందింది 12 ఆదిత్య సముదాయం. మిమ్మల్ని సేవించాలని 12 ఆదిత్యులు 12 మణులుగా మీ కిరీటంలో స్థానం సంపాదించుకున్నారు. ఈ భావనను ఎవరైతే పొంది మిమ్మల్ని కీర్తిస్తుంటారో ఆ కవీశ్వరుడు మీ కిరీటంపై ఉన్నటువంటి చంద్రరేఖ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. అది కేవలం ఇంద్రధనుస్సే అనే భావన ఉండదు. అది చంద్రుడే, చంద్రరేఖయే అమ్మవారి అనుగ్రహం కల్పిస్తున్నది అనే ఒక నిశ్చయమైన బుద్ధితో ఉంటాడు ఆ సాధకుడు. అంటే ఏమిటి ఇక్కడ? అమ్మవారి కిరీటం అద్భుతమైన శోభలతో, కాంతులతో ప్రకాశిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాయి కాంతులు? నవరత్నాలు. ఎవరా నవరత్నాలు? నవరత్నాలు కూడా 12 వచ్చిన 12 రత్నాలు. ఎక్కడివి అవి? 12 ఆదిత్యులే. 12 ఆదిత్యులు మణుల రూపంలో కనిపిస్తున్నారు. అలా మిమ్మల్ని చేయిస్తున్నారు తల్లి. ఈ భావన ఎవరికైతే ఉంటుందో, అమ్మవారి యొక్క అద్భుతమైన కిరీటాన్ని ఈ భావనతో ఎవరైతే ఊహిస్తారో, భావిస్తారో, వారు చంద్రుడి యొక్క అనుగ్రహం పొందుతారు, అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొందుతారు. అద్భుతమైన భావన. అమ్మవారి యొక్క కిరీట వర్ణన ప్రత్యేకంగా ఈ శ్లోకంలో మనకు తెలియజేశారు శంకరుల వారు. గతైర్మాణిక్యత్వం గగనమణిభి. గగనమణిభి అంటే
ఆకాశంలో ఉన్నటువంటి ద్వాదశాదిత్యుడు. సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్ఛరణపటలం చంద్రశకలం ధనుష్యౌనాశీరం కిమితి ననిబధ్నాతి ధుషణాం. ఇది ఇంద్రధనుస్సే, ఆ కాంతే, చంద్రుడి కాంతి కాదు, ద్వాదశాదిత్య కాంతి కాదు అని అనుకోకూడదు. తప్పది, ఆ భావన రాకూడదు. అది ఇంద్రధనుస్సు కాదు, ద్వాదశాదిత్యుల కాంతి. అందులోనూ అమ్మవారి కిరీటంలో ఉన్నటువంటి ద్వాదశాదిత్యుల తేజస్సు అని భావిస్తే వారికి ఆదిత్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. శుభం భవతు సర్వేభ్యః.